అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓపెన్ డిస్కషన్స్కి ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి అంటున్నారు అందరూ. గల్లా మాధవి మొన్నటి వరకు ఒక సాధారణమైన ఎమ్మెల్యే. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి తర్వాత ఆమె డైనమిక్ ఎమ్మెల్యే అంటున్నారు అనమాట. అంటే నేనేం చెప్తానంటే అండి, ఇప్పుడు నేను డైనమిక్ అవ్వచ్చు, హ్యుమానిటీ అవ్వచ్చు, లేదు అని అంటే పిరికిదాన్ని అవ్వచ్చు, ప్రేమమూర్తిని అవ్వచ్చు, ఇవన్నీ సందర్భాన్ని బట్టి అవుతాయి. అన్ని చోట్ల నేను ఏదో హ్యుమానిటీ చూపించాల్సిన పని ఉండదు. కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో పోనీలేని వదిలేసాను అనుకోండి. ఒక దొంగతనం చేస్తున్నాడు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రేషన్ షాపుల్లో వెనకాల 2వ తారీఖు వచ్చేటప్పటికి బియ్యం సరఫరా చేస్తున్నారు. అర్ధరాత్రి పూట 12ంటికి వాళ్ళని పట్టుకొని ఎస్పీ గారికి కాల్ చేసి పట్టించడం జరిగింది. మరి వాటి విషయంలోనే బెంగళూరు శివ మీద కామెంట్స్ ఉన్నాయి కదా. నేను అదే అంటున్నానండి, ఒక పెద్ద మనిషి ఒక వ్యక్తి మీద కమెంట్స్ ఎవరైనా చేసుకుంటారు, ఆధారాలు లేకుండా చేసుకోవడం అనేది పాయింట్. మీరు ఆధారం చూపించండి, నేను 100% దానికి అంగీకరిస్తాను. ఆధారం లేకుండా ఈరోజు బెంగళూరు శివ, గల్లా రామచంద్రరావు ఇంకొకరు అని అంటే దాన్ని తీసుకునే పరిస్థితి ఉంది. ఇంత సిన్సియర్గా ఉన్నారు కదా, మరి అధికారులు ప్రోటోకాల్ విషయంలో సరిగ్గా ఎందుకు పాటించడం లేదు? ఒకసారి నిరసన కూడా వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు, అసలు ఫ్లెక్సీలు వేసి నా ఫోటోలు ఉండడం లేదు, ప్రోగ్రాములు నాకు చెప్పడం లేదు, ఏం జరుగుతోంది అసలు, ఈ అధికారులు ఏం చేస్తున్నారని ఎందుకంత బాధపడ్డారు? మరి ఇంత మంచి ఇప్పుడు ఎలాగ జరుగుతుందంటే ఇది మంచి ఈరోజు అధికారుల ద్వంద్వ వైఖరి దాన్ని ఖండిస్తూనే ఆ రోజు మాట్లాడాను. ఎందుకు ఈరోజు మీరే అన్నారు మేయర్కి మీకు గ్యాప్ వస్తుంది, మేయర్తో మీరు సయోధ్యగా ఉండడం ఉంది, గ్యాప్ ఉంది అంటే మీరు అనుకున్నట్టు ఏ గ్యాప్ ఉందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా మా ఇద్దరి మధ్యలో ఏ గ్యాప్ లేదు. ఇది ఇప్పుడు కూడా మీరు కాల్ చేయమంటే చక్కగా ఫోన్ చేసి మాట్లాడతాను. అసలు గ్యాప్ లాంటివి ఏమీ లేదు. ఎందుకు, ఏ సందర్భంలో, ఏ కారణం చేత గ్యాప్ ఉంటుంది? గ్యాప్ అంటే మొన్న ఆయన మనకు మిర్చి యార్డ్ డైరెక్టర్గా ఒక వ్యక్తిని నియమించమని అడిగారు. అమ్మా ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఈయనకి ఇవ్వండి అని. వెంటనే ఆయన వేసాం. గ్యాప్ వస్తే వేయాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లనే మళ్ళీ అధిష్టానంతో చెప్పి వేయించుకుంటారు. ఆయన బలవంతుడు, అధిష్టానంతో చెప్పి అన్నీ వేయించుకోవచ్చు. ఆ ఒకటే ఏమి మీకు గౌరవం ఇస్తాము ఒకసారి అనేసి గౌరవిస్తే ఒకటి మాకు ఇవ్వచ్చు గారికి చెప్పి గౌరవం ఇద్దాము, వినకపోతే మళ్ళీ మన పని మనం చేసుకుంటాం. పాప మీకు గౌరవించి అడిగింటారు ఆయన. పోనీ అట్లయినా మంచిదే కదా, గౌరవం ఇచ్చాడు అంటే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ లేనట్టే కదా. కరెక్ట్. ఏదైనా గ్యాప్ లేనట్టే కదండి. కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు, తెలుసు కదా, ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరన్నట్టుగా ఈ రాజకీయంలో పండిపోయిన వ్యక్తులు, ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్న వాళ్ళు అయితే అలా ఉంటారేమో. నేను చాలా కొత్త, 20 నెలలు పట్టుమని నా రాజకీయ ప్రస్థానం. వీటిల్లో నేను కత్తుల్ని పెట్టుకుని కౌగిలించుకునే వ్యక్తినే అయితే ఈ రోడ్డు మీదకి వచ్చి గుంట్లు పూడ్చాల్సిన పను అదే కదా. ఒక బీసీ మహిళ, రజక సామాజికులు, వీళ్ళ సామాజికులు ఎప్పుడు ఎమ్మెల్యేలు, ఎప్పుడో బసవరాజు తారయ్య, మాకు తెలిసి ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళు ఎవరో ఒకరు అయినారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈమె బీసీ నాయకులు, అది కూడా తక్కువ 5,000-10,000 మెజార్టీ కాదు, 50,000 వరకు మెజార్టీతో గెలిచింది. ఈమె ఇక్కడ పాతకపోతే మా పరిస్థితి ఏంటని కొంతమంది చాలా మదన పడుతున్నారనమాట. దాంతోనే గల్లా మాధవిని ఎలా తొక్కాలి, అధిష్టానం దగ్గర ఎలా బ్యాడ్ చేయాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారంట మేడం. అంటే ఈ రోజు ఏమైందంటేనండి, ఒక గొప్పతనం ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగా ఆలోచించగలుగుతున్నారు. ఎవరో చెప్పక్కర్లేదు, లేదంటే ఎక్కడో మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా పనిలేదు. ప్రజలను అడిగితే దానివల్లేను కదండి ఈరోజు లాస్ట్ మినిట్ దాకా కూడా జగనే గెలుస్తారు అని చాలా నమ్మకంతో ఉన్నారు. మాకు చాలా సీట్లు వస్తాయి, వై నాట్ 175 అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందండి, ప్రజల ఆలోచనలతో కాదంటారా? అంతే మేడం. మరి ఈ రోజు 2019లో తిరిగి టీడీపీ అధికారంలో కోసం అందరూ అనుకున్నారు. పసుపు కుంకుమ కింద లాస్ట్ మినిట్లో అందరికి 10,000 ఇచ్చారు, అంతకుముందు వెల్ఫేర్ ఇచ్చారు, అన్నీ చేశారు. కొత్త రాష్ట్రాన్ని, అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యి డెవలప్మెంట్ దృష్టి తీసుకెళ్లారు అనుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 23 స్థానాలు ఇచ్చారు, వీళ్ళు 151 ఇచ్చారంట. మేము వెల్ఫేర్ చేశాము, ఇంకా మాకు తిరుగులేదు, నేను నొక్కాను బటన్ నొక్కానని ఆయన అన్నాడు అనమాట. వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారు, వీళ్ళ పీకలు నొక్కేశారు, 11కు పరిమితం చేశారు. మీకు చూసి 104, కూటమి 164 ఇచ్చారు. ప్రజల మూడు ఎవ్వరు ఏం చెప్పలేదు మేడం. చివరి నిమిషంలో మీరు ఇంత చేస్తున్నారు, ఈరోజు కూటమి ఇంత చేస్తున్నారు, మరి ప్రజలు ఆ రోజు ఏం ఆలోచిస్తారో ఎవ్వరూ చెప్పలేము. నేను కూడా ప్రజా అభిప్రాయానికి సర్వదా రెడీగా ఉన్నానండి. ప్రజలు ఆ రోజు కావాలనుకుంటే కావాలి, వద్దు అనుకుంటే వద్దు. ఎందుకంటే ఒక్క క్షణం ఆ మీటర్ నొక్కేటప్పుడు వాళ్ళ ఒక్క క్షణం వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో అదే నిర్ధారణ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి నేను కరెక్ట్ అనిపిస్తే నాయకురాల్లా ఉంటాను, కరెక్ట్ కాదు అనిపిస్తే నాయకురాల్లాగా లేనప్పటికీ ప్రజాసేవలోనే ఉంటాను. ఈరోజు పదవి కోసం పోరాడుతూ వాళ్ళని తొక్కాలి, వీళ్ళని ముంచాలి అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే పదవి కోసం దీంట్లోకి రాలేదు, ప్రజాసేవ కోసం మాత్రం వచ్చాను కాబట్టి.
ప్రజాసేవ కోసం వచ్చారు, మళ్ళీ ప్రజాసేవలోనే ఉంటారా జీవితాంతం, మీరు- పదవి ఉన్నా లేకపోయినా? 100% అండి. ఈరోజు నేనైతే ఇంకొక గట్టిగా మాట్లాడాలి అని అంటే, గట్టిగా బల్లగుద్ది చెప్పాలి అని అంటే, బహుశా రాజకీయంలో లేకుండానే ప్రజాసేవ బయట నుంచి అద్భుతంగా చేయొచ్చేమో. అంతేనంటారా? ఈరోజు ఎన్జిఓలు కానివ్వండి, చారిటీ ట్రస్టులు కానివ్వండి, ఎంతో ఇదే ఉంది, బ్రహ్మరా ట్రస్ట్ ఉంది. అది జరుగుతుంది. విస్తృతంగా చేయాలి, ఎక్కడ మనల్ని ఆపకుండా మనం ఏం చేయొచ్చు అన్నా చేయాలి అని అంటే, బహుశా ట్రస్ట్ ద్వారా ఎక్కువ చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయేమో. కానీ ఒక పాలసీ తీసుకురావాలి, ప్రజలకి ఏకమొత్తంగా కొన్ని దశాబ్దాల పాటు మంచి జరగాలి అంటే ఖచ్చితంగా రాజకీయంలో ఉండాలి. సర్వీస్ చేస్తున్నారు బ్రహ్మరా ట్రస్ట్ ద్వారా, నియోజకవర్గ సమస్యలు భుజానికి ఎత్తుకుంటున్నారు, కార్పొరేషన్లో నుంచి పనులు జరుగుతుంది, మీ సొంత నిధుల్లో మీ నియోజకవర్గంలో పనులు చేశారు, పనులు చేస్తున్నారు, ఓకేనా, నిజాయితీగా ముందుకు పోతున్నారు. ఇంత చేసినా కూడా అధినేత జరిపిన సర్వేలో చిట్ట చివరిలో ఉన్నారు గల్లా మాధవి గారు అంటున్నారు. ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబు గారు సబ్జెక్టు తర్వాత డైనమిక్ అయిపోయారు అంటున్నారు. అంటే గ్రాఫ్ ఏమైనా పెరిగిందా మేడం ఇప్పుడు అన్న దీంతో? అంటే ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు అడిగారు, ఒకటి చెప్తాను. ఫస్ట్, ఈరోజు సర్వే ప్రకారం జరిగిన అంశాన్ని మనం తీసుకుంటే, అసలు సర్వే జరిగింది వేటికి, ఆ కేపీఐస్ ఏంటి, 125 కేపీఐస్ని ఆధారం చేసుకొని అందులో మనకి రిపోర్ట్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఇది అసలు ఎమ్మెల్యేల రిపోర్టా, కాన్స్టిట్యున్సీ రిపోర్టా? రెండు డిఫరెంట్ అంశాలు. ఒక ఎమ్మెల్యే పనితీరుని తీసుకుంటే, ఎమ్మెల్యే ప్రజలతో ఎంత దగ్గరగా ఉంది, ఆవిడ నియోజకవర్గంలో ఎంత మేరకు పనులు జరిగాయి, ఎంత అమౌంట్తో పనులు జరిగాయి, పబ్లిక్ కాజ్తో ఆవిడ పనిచేస్తున్నారా లేదా, అవినీతి ఉందా లేదా, ఇలాంటి అంశాలు మనకి జనరల్గా ఎమ్మెల్యేని నిర్ధారించే పారామీటర్స్ ఉంటాయి. ఈరోజు పారామీటర్స్ ఏం చూశారు, కాన్స్టిట్యున్సీ పారామీటర్స్ ఏంటి అంటే, వాళ్ళు తీసుకున్న అంశాలు ఏంటి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటి, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏంటి, సర్వీస్ సెక్టర్స్లో ఎలాగా ఉంది, అక్కడ ఉన్న కలెక్టరేటు పబ్లిక్ గ్రీవియన్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారు, ఇవి అక్కడ తీసుకున్న ప్రధాన అంశాలు. ఈ అంశాలలో సర్వీస్ సెక్టర్లో గుంటూరు A+లో ఉంది, అది మనకు చూపించడం జరిగింది. ఇక మిగతా అంశాలు ఏ అంశాలను తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం Bలో పెట్టారు, ఏ అంశాలను తీసుకొని పెట్టారు అంటే, పూర్తిగా వ్యవసాయ ఆధారిత పారామీటర్స్ 66 పారామీటర్స్ గుంటూరు పశ్చిమకి ఆపాదించి, ప్రతి దాంట్లో మరి ఇక్కడ మనకి వ్యవసాయం ఉండదు, మీరెంత మాట్లాడినా, నేను తలకిందులుగా తపస్సు చేసిన ఇక్కడ నేను గోధుమల్ని జొన్నల్ని పండించలేను, ఖచ్చితంగా ఇక్కడ నేను పిచికారీ చేసి పెస్టిసైడ్స్తో ఇక్కడ ఏమీ చేయలేను, అర్బన్లో ఏమీ ఉండదు. కానీ నా అర్బన్కి మొత్తం 66 అగ్రికల్చర్ పారామీటర్స్ పెట్టి, ప్రతిదానికి దానికి నాకు సంబంధం లేదు కాబట్టి 0 పెట్టి, చివరి ఆఖరికి B కేటగిరీ వచ్చిందని పెడితే, దానికి ఆన్సర్ నేనేం చెప్తాను? అధినాయకుడికి ఇవన్నీ తెలియదంటారా? అధినాయకుడు ఈ కలెక్టర్ గారిని సంప్రదించినప్పుడు దీనికి సవివరణంగా వివరణిస్తూ, ఇవి అర్బన్కి సంబంధించిన పారామీటర్స్ ఒకటి కూడా ఇందులో లేని పక్షంగా, అగ్రికల్చర్ అంటే వెస్ట్ మండల్ కింద, ఆ మండలం కింద ఉన్న 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారితం చేసుకొని నియోజకవర్గానికి ఆపాదించడం వల్ల B వచ్చింది. కానీ అర్బన్ పారామీటర్స్ పెడితే గుంటూరు పశ్చిమ A+లో ఉంటుంది అని చెప్పి CMOకి సవివరంగా ఒక లెటర్ రాసి కలెక్టర్ గారు అందజేయడం జరిగింది. సో అది CMO తీసుకున్నప్పుడు అధినాయకుడి దృష్టిలోకి వెళ్ళి, ఇది ఎమ్మెల్యేల పనితీరని ఎవరు చెప్పారు, కలెక్టర్లు లేదు అని అంటే అక్కడ అధికారుల పనితీరుగా నేను ఆ రోజే స్పష్టం చేశాను, దీన్ని ఎమ్మెల్యేల పనితీరుగా ఎందుకు వక్రీకరిస్తున్నారో తెలియడం లేదు అని చెప్పి ఆఫీసర్లు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ముసుగు నాయకులు, కొంతమంది మరి కడుపు ఉబ్బరం చేత ఉండే ప్రతిపక్షం వాళ్ళు, కొంతమంది మీడియా వాళ్ళు దాన్ని అతుత్సాహంగా తీసుకొని వెళ్ళి ఈ అంబటి గారి విషయాన్ని ఇటు ఈ పారామీటర్స్ని క్లబ్ చేసుకుంటూ, దీని కారణంగానే ఇది, దాని కారణంగా ఇది అని చెప్పి కొన్ని రోజులు సంబరపడిన విషయం మాత్రం వాస్తవం. ముసుగు నాయకులు ఎవరు మేడం? మీ పార్టీ అంటే ప్రతి నియోజకవర్గంలో ఉంటారండి కొంతమంది, మన పార్టీ అని అంటూ ఉంటారు కానీ పని మాత్రం మన పార్టీకి చేయరు, మన పార్టీని తక్కువ చేసే విధంగానో, ఆ పార్టీకి మచ్చ తెచ్చే విధంగానో ప్రవర్తనలు కానీ పనితీరు కానీ ఉంటూ ఉంటుంది. గుంటూరు పశ్చిమలో ఎక్కువ ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ కార్పొరేషన్లో కమిషనర్గా పనిచేసిన పులి శ్రీనివాస్ ఎందుకు ఎప్పుడు మీరు ఏది చెప్పినా కూడా మీకు వ్యతిరేకంగా వెళ్ళేవారు? ఏంటి ఆయనకు మీ మీద కోపము? ఆయన వెళ్ళేవారా, ఆయనతో ఎవరైనా అలా చేయించేవారా మేడం? అది తెలియదండి నాకు. అంటే ఎవరైనా చేయించారా అనే అమాయకంగా ఎట్లున్నారు మేడం మీరు రాజకీయాల్లో? పాపం ప్రజాప్రతినిధి మాట వినాలి కదా, చేయాలి కదా. మీరేం నాకు నెల ఇంత డబ్బు పంపని అడగలేదు కదా. కార్పొరేషన్లో ఓపెన్ సైట్స్ నా భర్త పేరు మీద రాసిండి, మేము వెంచర్ వేసుకొని పని చేసుకుంటాం, ఆ ప్లాట్లు అమ్ముకుంటామని అడగలేదు కదా. ఆడొక పార్క్ ఉంది, ఆ పార్క్ నా పేరు మీద రాసేయని అడగలేదు కదా. ఆ పార్క్ మా అమ్మ పేరు పెట్టని అడగలేదు కదా. అందుకనే పనిచేయలేదు. అయ్యా గుంతలు ఉన్నాయో గుంతలు పూడ్చయ్యా,
అయ్యా రోడ్డు ఉంది, రోడ్డు అయ్యాయా, నా నియోజకవర్గంలో కాలువ పోయాయా అని కదా అడిగినారు. అంతమించి ఏం అడగలేదు కదా మీరు. మరి అవి కూడా చేయలేదంటే అధికారికి మీపై ఎందుకు కోపము? ఆ పక్క నియోజకవర్గంలో చేస్తున్న అదే అధికారి ఆ నియోజకవర్గాన్ని ఈ అధికారే, తూర్పు నియోజకవర్గానికి ఆయనే, పశ్చిమ నియోజకవర్గానికి ఆయనే, ఓకేనా? మరి ఈ నియోజకవర్గం మీద ఎందుకు సీతకన్ను వేశాడు ఆయన? ఎందుకు అక్కస ఆయనకు? అంటే మొదట్లో బాగానే చేశారండి. మొదట్లో అటు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. చాలా ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల అక్కడ ప్రజా వ్యతిరేకత ఎంతో రావడం జరిగింది. లేదు అంటే ప్రియారిటీ వైజ్ పనులు చేయకపోవడం వల్ల కూడా ఆయన చాలా వ్యతిరేకత ఆయన అనుభవించున్నారు. అదే పందాలో మళ్ళీ పశ్చిమలో కూడా అదే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అటు మనకి పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈ 6 కార్పొరేషన్ డివిజన్లు ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. ఆయన కూడా రిటైర్డ్ అయ్యేసే కదా బూర్ల రామాంజనేయులు గారు. అందరూ ఒకే అభిప్రాయం పడ్డారు. ఇదేదో నాకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా చేసిన పని కాదు, ఖచ్చితంగా అందరూ ఆయన పనితీరు వల్ల ఇబ్బంది పడిన వాళ్ళే. అందులో కూడా చాలా చిన్న చితక వాళ్ళందరినీ అనవసరంగా పదే పదే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువైపోయిన పరిస్థితుల్లో ఆయన 1-2 సార్లు బహిరంగంగానే ప్రశ్నించడం జరిగింది. బహుశా అలా ప్రశ్నించడం కూడా నచ్చుండకపోవచ్చు ఒక అధికారిగా. దానివల్ల కూడా బహుశా ఆయన ఒక ప్రియారిటీ వైజ్గా చేయకపోవడం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఒకటే మేడం, ఇప్పుడు మీరైతే అది మీరు దాడి చేయకపోయినా దాడి చేశారు అనేది అంటున్నారు అందరూ కూడా. కేసులు కూడా నమోదయ్యాయి. అది కేసులే చెప్తాను దాడి చేశారా లేదా అనేది. భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వస్తే మేము చూసుకున్నాం. మీదైతే రియల్ ఎస్టేట్ బిజినెస్, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకో, రాజకీయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీ బతుకుబడి నడవాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండాలి మీకు, అదే మీ ఆధారము. మరి ఇంత దాడి చేశారు కదా రాంబాబు గారి మీద, మరి భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగలుగుతారా? ఒకటండి, ఈరోజు తప్పుని తప్పు అని ప్రశ్నిస్తేనే రేపు అన్ననాడు మాకు భవిష్యత్తు లేకపోతే ఖచ్చితంగా పునుగులు వేసుకున్నైనా బతుకుతాం, కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదు. బతకాలి అని అంటే ఈరోజు వెంచర్లు వేసుకునే బతకాలి అన్న రూల్ ఏమీ లేదు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో నుంచి, కడు పేదరికంలో నుంచి నా భర్త రావడం జరిగింది. మా తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మేము మూటగట్టుకొని ఎదిగిన పరిస్థితి మాకు లేదు. ఎన్నో డక్కి ముక్కిల్ని అనుభవించి ఇలాంటి దాష్టికాలను ఎన్నో భరించే ఈరోజు ఈ యొక్క బిజినెస్లో మేము ఉండడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి ఇది ఏదో కోల్పోతుందనే భయం ముమ్మాటికి లేదు. ఒకవేళ నిజంగానే అవతల వాటిలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, ఒక ప్రశ్నించిన విధానానికే మేము బలైపోవాల్సి వస్తే నేను రెడీగానే ఉంటాను తప్ప ఇక్కడి నుంచి పారిపోయి మాత్రం నేను బ్రతికే పరిస్థితి ఉండదు, ఎదుర్కొంటాననే చెప్తాను. ఎందుకంటే పునుగులు వేసుకొని బతుకుంటే పునుగుల వ్యాపారం అయితే బాగుంటుంది మేడం, అది మంచి వ్యాపారం, చాలా లాభసాటి వ్యాపారం అండి పునుగుల వ్యాపారం. అవునండి, మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫుడ్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ఫుడ్ బిజినెస్ ఓకే మేడం, పునుగులే అన్నారు, పునుగులు అంత ఫేమస్. పునుగులు చాలా ఫేమస్ అండి గుంటూరు పశ్చిమ. సాయంత్రం అయితే మీరు ఏ బండి దగ్గర అయినా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. పునుగులు వేసేకి వస్తుందా? ఇంట్లో వేసుకుంటానండి. ఇంట్లో వేస్తారండి, అయితే పర్వాలేదు. గృహిణి కదండి ముందు, గృహిణి తర్వాతే ఎమ్మెల్యే. అలాంటి పరిస్థితే వస్తే నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఫెయిల్ అయితే, అలాగ జరిగింది కాబట్టే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి మిగిల్చారు. మేము అదే మళ్ళీ చేస్తాం వచ్చి అని అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, అసలు మీరు ఏం చేసి వస్తారు, లేదా మేమేం చేస్తున్నాం అని వెళ్ళిపోతాము, మీరు అది నాకు చెప్పండి. ఈరోజు 20 నెలలు అయిపోయింది. ఈ 20 నెలల నుంచి ఏ ప్రజానాయకుడైనా, గెలిచిన వాళ్ళ గురించి చెప్తున్నాను, 11 మంది గెలిచున్నారు. ఈ 11 మంది వాళ్ళ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఒక రోజన్నా నియోజకవర్గంలో ఉన్నారా? ఎక్కడో ఎవరింట్లో వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి మీరు పరామర్శలకి పనిగట్టుకొని 10 గంటలు 15 గంటల పాటు ప్రయాణం చేసి మరి ఒక ఆర్భాటంగా వచ్చే పరిస్థితి ఉంది, ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఉంది. మరి ఒక నాయకుడిని పరామర్శించడం కోసం కులం కార్డు వేసుకుని మరి 100లాది మందిని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి? అరే మనం టీడీపీని కాదని, మరి ఇంత వేవ్లో కూడా టీడీపీని కాదని మరి నాకు ఓటేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైపోయింది, నా కార్యకర్తలు ఏంటి, నా నాయకులు ఏంటి, నా నియోజకవర్గ పరిస్థితులు ఏంటి అనే ఆలోచన ఒక నాయకుడు చేస్తున్నాడా? వాటిని గురించి కానీ అక్కడ సమస్యల గురించి కానీ ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తున్నారా? ఇవన్నీ పక్కన పెట్టేసి నేను వచ్చాక చూస్తామనంటే ఏం చేసి వస్తారో నాకు చెప్తే నేను దానికి రెడీగా ఉన్నానండి. ఎవరేం చేయాల్సిన పని లేదు మేడం. ఎన్నికల సమయంలో ఎవరేం చేయాలో అది చేస్తే ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు మేడం. ఎవరిని అసెంబ్లీకి పంపిల్లో వాళ్ళని చేస్తారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు మేడం. వీళ్ళు ఇది చేస్తేనే చేస్తారు, వాళ్ళు అది చేస్తేనే చేస్తారని ఏం లేదు మేడం. ఎవరు ఏమి చేసినా చేయకపోయినా చేయాల్సిన సమయంలో చేసేసిన తర్వాత ప్రజలు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తారు. లేదండి, మీరు అన్న మాటకి
ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేసిన నాయకుడిని, ప్రజల కోసం నిలబడే నాయకుడిని వదులుకోరు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు మంచి చేయలేదంటారా? 100% మంచి చేశారండి. మరి అయితే ఎందుకు ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఖచ్చితంగా దానికి కూడా చెప్తారు. ఈ రోజు మంచి చేయడం అని అంటే సంక్షేమం, అభివృద్ధి రెండు ప్యారలల్గా వెళ్ళాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశ్లేషించుకొని చెప్తున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను కొంత ప్రజలకు కానివ్వండి, నా క్యాడర్కి కానివ్వండి దగ్గర లేను, అభివృద్ధి అభివృద్ధి అనే ఒక అభివృద్ధి పదంలో పడిపోయి దీన్ని వరల్డ్ క్లాస్ మన రాష్ట్రంగా తయారు చేయాలి అన్న దాంట్లో పడిపోయి నేను దీన్ని విస్మరించాను. అట్ ద సేమ్ టైం నారాసుర రక్త చరిత్ర అనే ఒక అపవాదుని మోసుకుంటూ ఆ యొక్క సింపతి గ్రౌండ్లో అక్కడ అర్హత లేని వాళ్ళకి అధికారం కట్టబెట్టడానికి కారణం నేనే అయ్యాను, ఇది నా అసమర్థత అని ఆయన ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని అంటే చెప్తారా? నేను ఇంత మంచి చేసినా ఓడిపోయాను, నాకు శాలువా వేసి కప్పాలి అని చెప్పుకుంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓడిపోయామని? ఈవీఎంలు మోసం చేసే, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్తున్నారు కదా. మరి మీరు అప్పుడు కూడా అర్థం కాలేదు అది? అలా కదా ఈవీఎంలు ట్యాంపర్ చేసే పరిస్థితి ఈ రోజు మీరు సర్వేలు, ఈవీఎంలు అంటే ఎలక్షన్ రోజు జరుగుతుంది, అంతకు ముందు జరిపిన సర్వేలు ఏం చెప్పాయి మీకు? మీరు ఓడిపోతారని చెప్పలేదా? వై నాట్ 175 అనుకున్నారు కదా. మరి అంత వై నాట్ 175 అనే అంత కాన్ఫిడెన్స్ మీలో ఉన్నప్పుడు ఈవీఎంలని ఈరోజు ఎలా అంటారు మీరు? పోనీ ఈవీఎంలే అంటే గెలుస్తాం ఏదో బొటాబొటిగా అనుకుందాం. ఏంటి ఒక్కొక్క నియోజకవర్గానికి అంత మెజారిటీయా? ఎక్కడెక్కడి నుంచో ఆస్ట్రేలియాల నుంచి, అమెరికాల నుంచి తండోపతండాలుగా బయలుదేరి వచ్చినా కూడా ఈవీఎంలు అవసరమా? వాళ్ళ అవసరం ఏముంది? వాళ్ళకి ఆ టికెట్ ఖర్చులు దండకే కదా. మేము మాకు ఈవీఎంలు ఉన్నాయి కదా, వాళ్ళని మేము రమ్మనాల్సిన పని కూడా లేదు, ఎవరు పిలవని కూడా పిలవలేదు. అంత స్వచ్ఛందంగా వచ్చి పోయినసారి ఓటింగ్ అనేది నెవర్ బిఫోర్, మళ్ళీ కూడా అలా జరుగుతుందని కూడా నెవర్ ఆఫ్టర్. సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసారు మేడం, కలిసింటే వాళ్ళు ఏమన్నారు? ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. ఒక పరిణామం అతను అనగూడని మాటలు అన్నప్పుడు దాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ చట్టాన్ని ఎప్పుడు చేతిలోకి తీసుకోకూడదు అన్న మాట మాత్రం చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన వెరీ నెక్స్ట్ డే ఆయన డిక్లరేషన్ ఇచ్చారు, చట్టం చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం కూల్గానే మన విధానం ఇది కాదు, మనం చట్టం చేతిలోకి తీసుకోకూడదు, ప్రశ్నించడం 100కి 100% తప్పు కాదు, కానీ ఇలా జరిగి ఉండకూడదు అని మాత్రం వెంటనే అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో మీ పార్టీ నాయకుల విషయం పక్కన పెడితే కూటమి నాయకులతో మంచి సఖ్యతగా బీజేపీ, జనసేన అందరూ కూడా ఖచ్చితంగా అండి ఇక్కడ చాలా చక్కగా మనకి ఉంటున్నాము. ఏ కార్యక్రమాల్లో అయినా కూడా మేము అందరం కలిసికట్టుగానే వెళ్తూ ఉంటాము. చాలా బాగా మా మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు.